వసంత నవరాత్రుల్లో సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణ 6వ రోజు యుద్ధకాండకి స్వాగతం. రామ సుగ్రీవులు వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి చేరారు. రాముని ఎదుర్కొనే విషయంలో రావణుడు తన మంత్రులతో ఆలోచన చేస్తుండగా ప్రహస్తుడు మొదలైన వారు నేనొక్కడనే రామసేనను తుదముట్టిస్తాను అని ఎవరికి వారే పలికారు. అయితే విభీషణుడు మాత్రం ధైర్యనిరతుడు. మహావీరుడైన శ్రీరామునితో వైరానికి దిగడం మంచిది కాదు, పైగా అనర్థదాయకం కూడా. కాబట్టి సీతాదేవిని ఆయనకు అప్పగించడమే మేలు అని చెప్తూ అనేక హితవచనాలు పలికాడు. కానీ వాటిని లెక్క చేయని రావణుడు తన తమ్ముని నిష్ఠూరపు మాటలతో నిందించాడు. వెంటనే విభీషణుడు తన అన్నగారిని వదిలిపెట్టి రాముని సన్నిధికి చేరి ఆయనను శరణుజొచ్చాడు. శత్రుపక్షం నుంచి వచ్చిన విభీషణునికి ఆశ్రయం ఇవ్వడం తగదని సుగ్రీవాదులు రామునితో పలుకగా, విభీషణుని ధర్మగుణాల గురించి తెలిసిన హనుమంతుడు మాత్రం అతనికి ఆశ్రయం ఇవ్వడం యుక్తమే అని పలికాడు. అప్పుడు రాముడు, నేను నీవాడిని అని ఎవరు నన్ను శరణుజొచ్చినా నేను వారిని అభయమిస్తాను, ఇది నా వ్రతం అని పలికి సముద్ర జలాలతో విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తిని గావించాడు. విభీషణుడు శ్రీరాముని పాదాలకు నమస్కరించి రావణుని బలసంపద గురించి రామునికి వివరించాడు. అపారమైన జలనిధిని దాటడం ఎలాగా అని శ్రీరాముడు ఆలోచన చేస్తుండగా విభీషణుడు సముద్రుని వేడుకొనుటయే యుక్తమని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు దర్భాసనముపై 3 రోజులు ఉపవసించారు. అయితే ఆ ప్రార్థనకు స్పందించని సముద్రునిపై రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి ప్రయత్నించాడు. అప్పుడు సముద్రుడు ఆయనకు కనిపించి తనపై సేతువును నిర్మించమని సూచించాడు. నలుని పర్యవేక్షణలో వానరులు 5 రోజులలో సముద్రంపై సేతువును నిర్మించగా శ్రీరాముడు తన సైన్యంతో సముద్ర దక్షిణ తీరానికి చేరి సువేలా పర్వతంపై విడిది చేశాడు. రాక్షస సేనలను జయించుటకై శ్రీరాముడు వానర సేనలను తగిన స్థానాలలో నిలిపి ఆ తరువాత చేయవలసిన పనులను గురించి వానర ముఖ్యులతో చర్చించాడు. శ్రీరాముని బలగం గురించి తెలుసుకోవడానికి రావణుడు సుఖసారణులనే గూఢచారులను వానర సైన్యంలోకి పంపించాడు. వారు కోతుల రూపంలో తిరుగుచుండగా విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. రాముడు వారి ద్వారా రావణునికి సందేశాన్ని పంపించాడు. వారు లంకను చేరి వానరసేనల బలాన్ని గురించి రావణునికి వివరించి సీతాదేవిని అప్పగించడమే యుక్తమని తెలిపారు. ఇక్కడ శతసంసరాణం కోటి మాహుర్మీషణ అనే శ్లోకం నుంచి శతమోహ సహస్రాణం మహోగ ఇతి విశ్రుతు అనే శ్లోకం వరకు మొత్తం 6 శ్లోకాలలో భారతీయ సంఖ్యామానం గురించి వివరించబడింది. రాముని సేనాబలం గురించి విన్న రావణుడు సుఖసారణులను మందలించి మరల కొంతమంది గూఢచారులని రామసేన వద్దకు పంపించారు. వారిని కూడా విభీషణుడు గుర్తించిన రాముడు వారిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టాడు. వారు మరల రావణుని వద్దకు వచ్చి శ్రీరాముని బలం గురించి అతనికి వివరించారు. అప్పుడు రావణుడు అశోకవనంలో సీత వద్దకు వెళ్ళి శ్రీరాముడు ప్రహస్తుని చేతిలో హతుడయ్యాడని ఆమెతో చెప్పి రాముని మాయాశిరస్సును ధనువును సీతకు చూపించాడు. శ్రీరాముడు మరణించినట్లు భ్రమపడిన సీతాదేవి పరితపిస్తుండగా విభీషణుని భార్య శరమ ఆమెను ఓరడించింది. రావణునికి మాతామహుడు మంత్రి అయిన మాల్యవంతుడు కూడా సీతను శ్రీరామునికి అప్పగించడమే అందరికీ మేలని రావణునితో చెప్పిన రావణుడు ఆ మాటలు వినకుండా నగర ద్వార రక్షణకై తగిన ఏర్పాట్లు చేయించాడు. విభీషణుడు లంకాద్వార రక్షణ వ్యవస్థ గురించి రామునికి తెలుపుగా శ్రీరాముడు అందుకు తగినట్లుగా వ్యూహరచన చేశాడు. సామ దాన భేద దండోపాయాలను బాగా ఎరిగిన శ్రీరాముడు ముందుగా సామోపాయాన్ని పాటించుట కొరగై అంగదుని రావణుని వద్దకు దూతగా పంపించాడు. అంగదుడు సీతామాతను శ్రీరామునికి అప్పగించమని, నీవు ఆయన శరణు కోరు, లేకుంటే నీవు సపరివారంగా నశించగలవు అని రావణుని హెచ్చరించాడు. గర్వంతో నిండిన రావణుడు అంగదుని మాటను లెక్క చేయకపోగా అంగదుని పట్టి బంధించడానికి ప్రయత్నించాడు. రావణుని ప్రయత్నాన్ని వమ్ముగావించి అంగదుడు శ్రీరాముని చెంత నిలిచాడు. ఇక యుద్ధం తప్పనిసరి అయ్యింది. వానరులు లంకపై దండయాత్ర చేశారు. రాక్షసులకు వానరులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు తన బాణ పరంపరలతో రామలక్ష్మణులను నిశ్చేష్టులయ్యేటట్టుగా చేశాడు. వారి స్థితిని చూసి వానరులు పరితపించారు. ఇంద్రజిత్తు లంకకు చేరి రామలక్ష్మణులు మరణించారనే వార్తను రావణునికి తెలుపుగా అతడు ఇంద్రజిత్తును అభినందించాడు. సీతాదేవిని పుష్పక విమానంపై యుద్ధరంగానికి చేర్చగా ఆమె అస్త్రబంధితులై నేల మీద
మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూచి మిక్కులు తల్లడిల్లింది. ఆమెను త్రిజట ఓదార్చింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన శ్రీరాముడు మూర్ఛలో ఉన్న లక్ష్మణుని చూసి సుగ్రీవాది వానరులతో ఇక మీరంతా మీ మీ నివాసాలకు వెళ్ళండి అని పలికాడు. అంతలో గరుత్మంతుడు అక్కడికి రావడంతో రామలక్ష్మణులు నాగపాశముల నుంచి విముక్తులయ్యారు. వానరసేన ఉత్సాహంతో కోలాహలం చేశారు. ఆ కోలాహలానికి రావణుడు కలవరపడి ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపించాడు. హనుమంతుడి చేతిలో ధూమ్రాక్షుడు మరణించాడు. వజ్రదంతుడు పెక్కు వానరవీరులను వధించగా అంగదుడు అతనిని మట్టి కరిపించాడు. ఆకంపనుని హనుమంతుడు హతమార్చాడు. ఇక రావణుడే స్వయంగా యుద్ధరంగంలోకి దిగి లక్ష్మణునిపై శక్తాయుధాన్ని ప్రయోగించి అతనిని ఎత్తుకుని పోవుటకు ప్రయత్నించాడు. అయితే ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుని అతను ఎత్తలేకపోయాడు. అప్పుడు హనుమ రావణుని తన ముష్టిఘాతంతో మూర్ఛల్ల చేసి మూర్ఛలో ఉన్న లక్ష్మణుని రావణి చెంతకు చేర్చాడు. అప్పుడు శ్రీరామచంద్రుడే రావణుని మీదకు విజృంభించి అతని సారథిని చంపి రథాన్ని ముక్కలు చేశాడు. ఆ రాక్షసరాజుడు నిరాయుధుడైనప్పుడు యుద్ధనీతిని పాటించి రాముడు రావణునితో ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు సాయుధుడివై నాతో పోరుకు తలపడు అని చెప్పి పంపించాడు. శ్రీరాముడు చేతిలో పరాభవాన్ని పొందిన రావణుడు లంకకు చేరిన రామబాణాన్ని తలుచుకొని గడగడ వణకసాగాడు. అప్పుడు మానవుని చేతిలో నీకు మరణం తప్పదు అన్న బ్రహ్మవచనం అతని గుర్తు వచ్చింది. ఎలాగైనా అనరణ్యుడు, వేదవతి, నందీశ్వరుడు, నలకోబరుడు మొదలైన వారు ఇచ్చిన శాపములన్నీ అతని మదిలో మెదిలాయి. రావణుడు గత్యంతరం లేక మహాబలా పరాక్రమశాలి అయిన తన తమ్ముడు కుంభకర్ణుడి నిద్రలేపమని తన సేవకులను ఆజ్ఞాపించగా వారు అతనిని మేల్కొల్పారు. రావణుడు రాముని చేతిలో తనకు జరిగిన పరాభవాన్ని గురించి తమ్మునికి తెలిపి కుంభకర్ణుని యుద్ధానికి ప్రేరేపించాడు. అప్పుడు కుంభకర్ణుడు, అన్నా, నీవు ముందు వెనుకలు ఆలోచించకుండా బలగర్వితుడివై సీతాదేవిని అపహరించి ఘోరపాపం చేశావు. ఆ పాప ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. అర్ధకామాల విషయంలో ధర్మాన్ని విస్మరించకూడదు అని అనేక విధాలుగా రావణునికి హితబోధ చేశాడు. అయితే రావణుడు ఆ మాటలు లెక్క చేయక అతనిని యుద్ధానికి సిద్ధపడమని ఆజ్ఞాపించాడు. పెద్ద పర్వతం వలె నడిచి వస్తున్న కుంభకర్ణుని చూసి వానరసేనలు భయంతో పరుగులు పెట్టాయి. సుగ్రీవుడు అతనితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. ఆ తరువాత శ్రీరాముడు కుంభకర్ణుని ఎదుర్కొని తన బాణ పరంపరలచే కుంభకర్ణుని బాహువులు, పాదములను, శిరస్సులను ఖండించి వేశాడు. ఆ దెబ్బతో కుంభకర్ణుని తల లంకలోను, మొండెం సముద్రంలోనూ పడ్డాయి. కుంభకర్ణుని మరణానికి మిక్కిలి చింతించిన రావణుడు విభీషణుడు తనకు చెప్పిన హితవచనములను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడ్డాడు. కానీ చేతులు కాలేక ఆకులు పెట్టుకొని ప్రయోజనం లేదు కదా. ఇతరుతో యుద్ధకాండ 6వ రోజు 1 సమాప్తం. రేపు 7వ రోజు యుద్ధకాండం 2 విందాం. స్వస్తి.